బీఆర్ఎస్ ఎల్పీ నుంచి మంత్రి హరీష్ రావు లైవ్ ద్వారా మాట్లాడుతున్నారు. ఇప్పుడు దాని లైవ్ ద్వారా వీక్షిద్దాం. 24 గంటల కరెంటు వస్తలేదనో లేదా కరెంటే అవసరం లేదని మీరు మాట్లాడుతున్నారు కదా, పోయి ముట్టుకోండి. ఇప్పుడు ఏదో లాక్ బుక్లు గీ బుక్లు ఎందుకే, చక్కగా పోయి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా పోయి కరెంటు తీగలన్న పెట్టండి, కరెంటు పొక్కలు ఏలన్నా పెట్టండి, ఉన్నదో లేదో తెలుస్తుంది. ఎందుకు ఇవన్నీ ఊకే కరెంటే వస్తే అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఉచిత కరెంట్ వద్దని. ఇవాళ మీరు కూడా అట్లే ఉన్నారు. ఇవాళ మీకు కరెంట్ వస్తుందా లేదా తెలవాలంటే పోయి పట్టుకోరు, ఏదైనా ఊళ్ళో తీగలు పట్టుకుంటే 24 గంటలు వస్తలేదు అంటారు కదా, వస్తుందా లేదా తెలుస్తుంది. అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది. లేదా ఏళ్ళు పెట్టి చూడుందా తెలుస్తుంది కరెంట్ వస్తుందా లేదా 24 గంటలు. ఇదే కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నా. మీరు అంటున్నారు కదా 3 గంటల కరెంట్ చాలంటున్నారు, మా కాంగ్రెస్ హయాంలో బాగా ఇచ్చినాం, మాదంతా ఏ గ్రేడ్ అన్నారు. ప్రజలను రెఫరెండం కోరదాం. వచ్చే ఎన్నికల్లో గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు ఎట్లుంది, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంట్ ఎట్లుందో దీని మీదనే రేపు ఎన్నికల్లో రెఫరెండం కోరదాం. ప్రజల్ని దమ్ముంటే ఒప్పుకోండి, ప్రజల దగ్గర పోదాం. పాత కాంగ్రెస్ పాలనలో మరి ఆ రోజు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూసిన రోజులు, రాత్రిపూట దొంగ రాత్రి వచ్చే కరెంటుతో పాములు గుట్టి తేళ్లు గుట్టి చచ్చిపోయినటువంటి రోజులు, దొంగ రాత్రి కరెంటు కోసం వ్యవసాయ పొలాల దగ్గరనే రైతులు పడిగాపులు కాల్చి రాత్రిపూట పొలాల దగ్గర పండుకోవాల్సినటువంటి రోజులను ఒకసారి ప్రజలకు చెప్దాం. మరి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎట్లా కరెంట్ వచ్చింది, ఈ కటిక చీకట్ల కరెంట్ ఎట్లుంది అది గుర్తు చేద్దాం ప్రజలకు. వెలుగు జిలుగుల బీఆర్ఎస్ ప్రభుత్వ కరెంటును గుర్తు చేద్దాం. ఈ రెండింటి మీదనే రెఫరెండం కోరదాం ప్రజలు. మీరు అంటున్నారు కదా 3 గంటల కరెంట్ చాలని, మీటర్లు పెడతామని, 8 గంటల కరెంటు చాలని, అవన్నీ పెడదాం పట్టండి ప్రజలకు. అంటున్నాం 24 గంటల ఉచిత కరెంటు మా నినాదం. మీరు అంటున్నారు కదా మాది కాదని, మరి దాని మీదనే ప్రజలు రెఫరెండం కోరదాం. మరి దమ్ముంటే ఒప్పుకోండి కాంగ్రెస్ నాయకులు. తప్పు జరిగితే బేషరతుగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి, పైగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం. మా విధానం ఇట్లా కాదు. గంట ఇవాళ ఏం చెప్పిందంటే శాస్త్రవేత్తలు చెప్పిండ్రు, రైతులు చెప్పిండ్రు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిండ్రు. ఒక వరిపొలం పారాలంటే ఎన్ని గంటల కరెంటు కావాలో చెప్తలేరా? మాట్లాడింది తప్పు, దాన్ని తప్పు నొప్పుకోక ఇంకా 100 తప్పులు చేసే ప్రయత్నం ఇది. కుడిదిల పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ కాంగ్రెస్ విధానం 3 గంటలు, కేసీఆర్ నినాదం 3 పంటలు, బీజేపీ నినాదం మతం పేరిట మంటలు. ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 3 పంటలు కావాలా, 3 గంటలు కావాలా, మతం పేరిట మంటలు కావాలా? ఇవాళ తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని పార్టీల విధానాలు బయటపడ్డాయి కదా. వాళ్ళు 3 గంటలు అంటున్నారు, వాళ్ళు మతం పేరిట మంటలు పెడతా ఉన్నారు. ఇలా 3 పంటలు పండాలని రాత్రింబవళ్ళు